అతిపెద్ద కార్ ఫెస్టివల్కి అయితే వెళ్ళిపోతున్నాం మనం ఈరోజు. ఫుల్గా చెమటలు మామ, నాకైతే తడిసి మోపుడైంది. నాకు తెలిసినంత వరకు నా లైఫ్లో నేను చూసిన అతి పెద్ద రథోత్సవం ఇదే. వాళ్ళు లాగడం ప్యాంట్ కూడా చినిగిపోయింది. బుడగలు ఉంటా వాడే ఉద్దేశంతో అన్నాడు. చూడండి ఎంత బరువు ఉందో తెలుసా. పిల్లకాయలు చూడండి ఫోటోలు దిగడం అట్ట దిగుతున్నారు. మామూలు చెక్ కాదు, ఏదో ప్రీమియం చెక్ లాగా ఉంది. చాలా హార్డ్గా ఉంది మెటీరియల్ కూడాను. అంకుల్ నేను అడిగేదేంటి, నువ్వు చెప్పేదేంటి? ఎన్ని రెండు వేసా చూడండి. హాయ్ మామా, తమ్నైల్ చూసారు కదా, అదే అతిపెద్ద కార్ ఫెస్టివల్కి అయితే వెళ్ళిపోతున్నాం మనం ఈరోజు. అది ఎక్కడ జరుగుతుందంటే శ్రీవిల్పత్తూర్ ఆండాల్ టెంపుల్ కార్ ఫెస్టివల్ అనమాట. ఈరోజు అయితే నేను మా ఫ్రెండ్ గారు అయితే వెళ్ళిపోతున్నాం. అంటే చాలామంది జనాభా ఉంటారు. ఎక్కడైతే స్పేస్ ఉంటుందో చూసుకొని అక్కడ బండి ఆపేసుకొని నడిచి వెళ్ళిపోయి కార్ ఫెస్టివల్ చూసుకొని మీకు చూపించి మొత్తం తిరిగేసి అయితే వద్దాం. చాలా పెద్ద ఫెస్టివల్. సో వీఆర్ ఆన్ ద వే. పోలీసులు గట్రా కూడా ఉంటారు, కొంచెం చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలి. తమిళ పోలీసులతో అయితే కొంచెం ఇష్యూస్ ఉంటాయి. ఎక్కడ పెట్టినా అక్కడక్కడ పోలీసులు అయితే ఉన్నారు. మనం వచ్చేసరికి టైం అయితే 11 అయింది. యాక్చువల్గా రథోత్సవం వచ్చేసి 9 o'clock అని చెప్పారు. 9 o'clock కదా, అప్పుడే ఏం స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి 1-2 hours లేట్ అనుకుని చిన్నగా వచ్చాం. చాలామంది అయితే జనాభా వచ్చారు. ఎక్కడ పెట్టిన పోలీసులు, ఫుల్ ఆఫ్ తమిళ్ పీపుల్ అనమాట. మీకు ఇప్పుడు రథం కనిపిస్తుంది చూడండి. గోపురంకి ఆల్మోస్ట్ హాఫ్ హైట్ ఉంది అది. దగ్గరికి వెళ్ళాక మొత్తం క్లియర్గా చూద్దాం. వైఅవుట్ కంట్రోల్ వెహికల్ బెటాలియన్ దిగారు పోలీసులు. ఎక్కడ పట్టినా గొడవలు అవి జరుగుతాయనేమో. జనాభా క్రౌడ్ అయితే ఏమాత్రం తగ్గలేదు. రథం చాలా బాగా డెకరేట్ చేశారనమాట. చాలా అంటే చాలా హైట్ ఉంది. మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియో చూస్తుంటారు కదా, ఏం అలంకరణ చేయకుండా రథం ఎలా ఉంటుందో, అలంకరణ చేసిన తర్వాత రథం ఎలా ఉంటుందో చూపిస్తాను. లోపలైతే ఇంకా పంతులు గారు వాళ్ళు ఉన్నారు, పూజలు చేస్తూనే ఉన్నారు ఇంకా లోపలైతే. ఆ సరౌండింగ్స్ నుంచి అయితే ఇంకా దగ్గరికి పోనీయట్లేదు అనమాట. ఒకసారి మనం అయితే దగ్గరికి వెళ్దాం. దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఈ జనాభాలో తొక్కుంటే వెళ్ళాల్సి వస్తూ ఉంది. అందుకే పోయినసారి చాలా పోయే తీసుకుంటారు. సో ఏం కూడా తెచ్చుకోలేదన్నమాట మనం. ఏమో అనుకున్నా, తక్కువ అనుకున్నా జనాభా. ఇక్కడ కాదు, అట్టుపక్క ఉన్నారంతా. మనకి కరెక్ట్గా చూడకపోయేసరికి సరిగా తెలియలేదు. జనాభా అంతా అటు సైడ్ ఉన్నారు. సో ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇంతమంది జనాభా ఉన్నప్పటికీ దాన్ని లాగలేరు. అందుకే 2 చైన్ కుక్కర్లు వాడుతున్నారు ఇక్కడ. లెక్కలేనంత జనం అయితే వచ్చారు.
రథాన్ని కూడా లాగడం స్టార్ట్ చేస్తున్నారు, చూసేయండి. ఇప్పుడు దాకా మనం రథం వెనక వైపు నుంచి చూసాం కదా, ఇప్పుడు రథం ముందు వైపు నుంచి కూడా చూద్దాం. ఎందుకంటే నేను వెనకాల ఉన్నాను, వెనక నుంచి ముందరికి వెళ్ళడం చాలా కష్టం. ముందర ఫ్రెండ్స్ ఉన్నారనమాట, ఫ్రెండ్స్ జూనియర్స్ కొంతమంది నాకైతే ఫోటోస్ పంపించారు. ఆ ఫోటోస్ని అయితే మీకు చూపిస్తాను, ఎలా తొక్కుంటున్నారు ఏందనేది అంతా చూపిస్తాను. ఇప్పుడు దాకా మీకు వచ్చిన క్లారిటీ కొద్దిగా తగ్గిద్ది, కాసేపు అడ్జస్ట్ అవ్వండి. I don't know why they are clapping. కాసేపు అయితే కెమెరా పని చేయాలి హీటింగ్ ఇష్యూస్ వల్ల. హీట్ ఎక్కువైపోయేసరికి కర్చీఫ్ని తడిపి దాంట్లో ఫోన్ పెట్టా కాసేపు, అప్పుడు కాసేపు తగ్గింది హీట్ అనేది. హీట్ తగ్గిన తర్వాత మళ్ళీ కెమెరా ఆన్ అయింది, అప్పుడు దాకా కెమెరా ఆన్ కాలేదు, లేకుంటే చాలా విజువల్స్ వచ్చిండాయి. మొత్తం మిస్ అయింది. సర్లే పర్లేదు, మ్యాక్సిమం అంతా కవర్ చేశాను. పోలీసులు అయితే బీభత్సంగా ఉన్నారు, అన్ని ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇక్కడే ఉన్నాయి. ఫుల్ ఆఫ్ సెక్యూరిటీ అనమాట, సెక్యూరిటీ మొత్తం బందోబస్తు ఉన్నారు జనాభా. వెనకాల కార్ ఫెస్టివల్ అయితే ఏందో అనుకున్నా కానీ వేరే రేంజ్లో ఉంది. ఇంత భక్త, ఇంత డెవోషనల్ పీపుల్ ఉన్నారా, ఇంతమంది ఉన్నారా అనిపిస్తుంది. చాలా అంటే చాలా మంది వచ్చారు. ఇక్కడ ఇలాంటి టైంలోనే మనం ఫోన్లు, పర్సులు కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట. అంటే దొంగలు కూడా అంతే మంది ఉంటారు. జనాభా చాలామంది అంటే చాలామంది వచ్చారు. ఇంకా మన బండి అయితే చాలా దూరంలో ఉంది, ఇంకా అక్కడికి వెళ్ళిపోతాం. రావాళ్ళు అయితే కాదు ఇంకే గుంపులో. మొత్తం తడిచిపోయినా, ఫుల్గా తడిచిపోయినా. ఇంకా ఇప్పుడిప్పుడే జనాభా లూజ్ అయ్యిండ్రు అనమాట, అంత ముందరికి వెళ్ళిపోయారు అందరూ. ఇంకా మనం వెళ్ళిపోదాం, మన వల్ల అయితే కాదు ఇంకా దాంతో వెళ్ళడం. అసలుకి దాన్ని లాగలేరు, ఎంతమంది జనాభా వచ్చినా లాగలేరు అనమాట, అంత బరువు ఉంటుంది. అందుకే 2 పెద్ద చైన్ కోక్లర్లు పెట్టిండ్రు, 2 చైన్ కోక్లర్లు పెట్టి తోపిస్తున్నారనమాట ఈ కార్ని. అబ్బా అయిపోయింది, చూసేసిన. మీతో కూర్చొని కొంచెం పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలన్నమాట. వస్తున్నా, బయటకు వచ్చి మాట్లాడతాం. ఆ కార్ అలా వెళ్తా అంటే రోడ్డు చూడాలండి అలా అయిపోయిందో, రోడ్డు అంతా ఇలా అయిపోయింది.
ఫుల్గా చెమటలు మామ, నాకైతే తడిసి మోపుడైంది. ఆ గుంపులో వెళ్ళి గుద్దుకొని లాక్కొని, అసలు ఆడవాళ్ళకి కూడా ఏం లేదు మామ, ఎట్లా అంటే అట్లా వెళ్ళిపోతా ఉన్నారు, తోసుకుంటూ వెళ్ళిపోతున్నారు, మొగాళ్ళని లేదు ఏం లేదు. బా ఏమైనా తమిళోళ్ళకి ఇంత డివోషనల్ ఫీలింగ్స్ ఉంటాయి అనుకోలేదు మనం. ఏందని కూడా పట్టించుకోవట్లేదు, గమ్ముగా వెళ్ళిపోతా ఉన్నారు దేవుడి దగ్గరికి. అక్కడ కింద దగ్గర చైన్ కుక్లర్లు ఉన్నాయి, అంత పెద్ద మెషినరీ ఉంది, కింద పడితే ఏమైనా ఉంటుందా? అవన్నీ పట్టించుకోరు. దేవుడు ఉన్నాడు, వెళ్ళిపోవాలంతే. మనం సెంటర్కి వచ్చే టైంకి జనాభా అంతా తగ్గిపోయినరు. గోపురం దాటి చాలా దూరం అయితే వచ్చేసాం. ఇంకా జనాభా అయితే ఇబ్బంది లేదు, కొంచెం ఫ్రీగా వెళ్ళొచ్చు అనమాట. సో ఇంకా ఓకే. ఇక్కడ పట్టిన పోలీసులు ఎక్కడ ఆపుతారని కొద్దిగా భయం. మళ్ళీ లైసెన్స్ ఉంది కానీ ఇక్కడ తమిళ పీపుల్తో కొద్దిగా ఇష్యూస్ వస్తాయి మన లైసెన్స్ ఉన్నా కానీ వాళ్ళు ఏదో రకంగా డబ్బులు వేయాలని చూస్తారు. సో జాగ్రత్తగా వచ్చాం కాబట్టి జాగ్రత్తగానే వెళ్దాం కూడా. ఇంతమంది జనాభా ఏంటారు ఆయన, ఊపిరాడలా నాకు కాసేపు. ఇగో హాయ్ రా, ఇగో వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్. మన వాళ్ళు కనిపించారు, నేను చెమట చూపిద్దామని వంగే లోపల మనీ ప్రో అంటే వచ్చేసాడు. ఇగో వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్, నైస్ గై. మీరు చూసుంటారు ఆ రోజు బావిలో ఈత కొట్టేటప్పుడు అనుకుంటా, ప్రాంక్ వీడియో అతనితో అన్నమాట. ఏం సంగతి? నిజంగా అమేజింగ్ కదా ఇంతమంది జనాభా. నాకు తెలిసినంత వరకు నా లైఫ్లో నేను చూసిన అతి పెద్ద రథోత్సవం ఇదే. అయ్యో అది ఎంత హైట్ ఉంది, ఎక్కడికో ఉంది. ఆ గోపురమే చాలా పెద్దది, దాంట్లో దగ్గర హాఫ్ హైట్ ఉంది. అది హాఫ్ హైట్. దాన్ని ఎలా తొయ్యాలనుకుంటున్నారు, ఎలా లాగాలనుకుంటున్నారు అసలు? ఆ మిషనరీ లేకపోతే మాత్రం ఇంచు కూడా కదలదు. అది ఇంచు అంటే ఇంచు కూడా కదలదు, అంత స్ట్రాంగ్గా ఉంది అది. అసలు మేము వెళ్ళినప్పుడైతే దాని చక్రం ఉంటుంది కదా, దాని చక్రం చుట్టూరు మొత్తం ఇనుము అనమాట. అంత ఇనుము కాబట్టే అది రోడ్డు మీద అలా వెళ్తుంటే తార్ రోడ్తో సహా అలా సైడ్కి వెళ్ళిపోతుంది. తారు మొత్తం పగిలిపోయిందంతా చూపించే కదా మీకు రోడ్డు. ఆ రోడ్డు అంతా పగిలిపోయింది అసలు. అంటే దాని మీద మళ్ళీ ఇనుపరేకులు వేస్తున్నారు, అంటే రోడ్డుకి ఏం కాకూడదని. కొన్ని దగ్గరలో మెత్తగా ఉంటుంది కదా, ఆ దగ్గరలో ఇనుపరేకులు వేసి దాని మీద వెళ్ళిపోతున్నారు అనమాట. ఈ మిషనరీ లేకపోతే దానికి కదిలిపోలేము అసలు. వీళ్ళు ఓపిక ఏందో కానీ దాని వెనకాలే పోతున్నారు. అసలుకి పక్కన అంత పెద్ద చైన్ కుక్లర్లు ఉన్నాయి, పొరపాటున అది అటో ఇటో అందంటే అంతే మనుషులు ఎగిరిపోతారు. ఏం లెక్క చేయట్లా మనుషులు, అసలు ఏం లెక్క చేయట్లా. భక్తి, గుడ్డి భక్తి, వెళ్ళిపోతున్నారు, ముందరికి వెళ్ళిపోతున్నారు. దాని కింద పడినా, దానికి ఏమైనా తగిలినా ఏమైనా ఉందా? ఏమన్నా ఉందా? కన్నుల పండుగ అంతే. ఆ గుంపులో ఉండలేక ఊపిరాడలేక వచ్చేసాను, కానీ నాకైతే ఉండబుద్ధి అవుతుంది. అంటే దాంతోపాటు వెళ్ళాలని చూడాలని ఉంది, కానీ ఊపిరాడట్లా. దాకా వెళ్తే మనుషులు తొక్కేస్తున్నారు ఆయన. వాళ్ళు ఏందో కానీ అసలు వాళ్ళు వ్యవహారం ఏందో, మనుషులను చూసుకోవట్లా తొక్కిపోయేస్తున్నారు. చిన్న పిల్లకాయలు ఉన్నారు, వేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. చిన్న పిల్లకాయలని భుజాల మీద వేసుకొని వెళ్తూ ఉన్నారు. కొంతమంది అయితే కిందనే ఉన్నారు, వాళ్ళని చూసుకోవాలో మనం నడవాలో ఏం అర్థం కావట్లే. అట్లా ఉంది పరిస్థితి. చెమట ఎలా పెట్టిందంటే టీషర్ట్ తడిచిపోయా. ఈ గుంపులు వెళ్ళేసరికి వాళ్ళు లాగడం ప్యాంట్ కూడా చినిగిపోయింది. ప్యాంట్ చినిగిపోయా. అసలు సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది. ఆడ మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఊపిరి సరిగా ఆడలేదు. బయటకు వచ్చాక కొంచెం గాలాడుతుంది. మళ్ళీ వెనక్కి తీసుకొస్తున్నారు అదో నాళ్ళు. ఇప్పుడు దాకా గుంపులో పడి ఉంటే మళ్ళీ ఇప్పుడు వచ్చారు వీళ్ళు. మనం ఇందాక వచ్చినప్పుడు జనాభా ఎక్కువ ఉన్నారు కదా, అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. పార్క్ చేసేస్తారు పై సైడ్కి. అది అర్థమైతే ఫోటోలు కూడా దిగలేదని బాధపడ్డాం కదా. ఇప్పుడు ఫోటోలు అయింది, డైరెక్ట్గా దగ్గరికి వెళ్ళి లాగి చూద్దాం. పెద్ద మిషన్లు, ఒకటి కాదు 2 పెద్ద మిషన్లు కలిసి తోస్తే ఇంత పెద్ద రథం మూవ్ అవుతుంది. మనుషులు లాగాలంటే అయ్యే పని కాదు మామ అసలు. నేను నిలబడినా సరే ఆ రథం యొక్క చక్రాలకి హాఫ్ హైట్ కూడా లేదు. చూడండి, మొత్తం సెట్ చేసేసారనమాట. పార్క్ చేసేసారనమాట. బాగా కొడుతుందిలే. ఓ యాడో బైక్ ఉంది. నేను లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి, టచ్ చేసి.
ఆపారు ఇప్పటి వరకు. చక్రానికి సగం హైట్ కూడా లేము మనం. అది ఇప్పుడు దాకా వెళ్ళొచ్చు కదా, హీట్ ఉంది ఇంకా. ఎంత పెద్ద రథ చక్రం అది చూడండి. ఇంకా మనం బయలుదేరుదాం మామ. ఇదే వ్లాగ్ చూసారు కదా. సరే, ఎంతలాగో ఇంత దూరం చూసారు కాబట్టి ఒక లైక్, కుదిరితే మన ఫ్రెండ్కి ఒక షేరు, సబ్స్క్రైబ్ చేయమా. అంటే కొద్దిగా మోటివేషన్ కావాలి నాకు. మంచి మంచి వీడియోలు చేస్తా. చాలా దూరం తిరగాలి ఇంకా, మనం తిరిగినవన్నీ చూపించాలి కదా. బీటెక్ లైఫ్లో మనం ఎలాంటి స్ట్రగుల్స్ పడాం, జాబ్ వస్తుందా రాదా, ఇలా చాలా ఉన్నాయిలే. ఒక కంటెంట్ ఏంటి మనది ఆల్ ఓవర్ అనమాట. మనం ఒకదాని మీద వెళ్ళాం. మనం ఒక జానర్ అయితే కదా మనకి ఎంటర్టైన్మెంట్ కావాలి, ట్రావెలింగ్ కావాలి, ప్రతిదీ కావాలి, వ్లాగింగ్ ప్రతిదీ. సో మనతో మీకు చాలా పని ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సరే, బాయ్ బాయ్.